మేజర్ గా మనం సాయిల్ యొక్క స్ట్రక్చర్ ని 3 టైప్స్ గా మనం డివైడ్ చేస్తాము. ఆ 3 కేటగిరీస్ అనుకో, 3 టైప్స్ అన్న 3 కేటగిరీస్ అన్న. ఓకే, 3 కేటగిరీస్ గా మనం డివైడ్ చేస్తాం. అందులో ఒకటో కేటగిరీ ఏంటంటే సాయిల్ స్ట్రక్చర్ లో ఒకటో కేటగిరీ సింగిల్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్. సింగిల్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్ ఆర్ coarse grained structure. Single grained structure or coarse grained structure. Coarse grained structure. ఈ సింగిల్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్ అనేది వీటి యొక్క సైజ్ అనేది ఏ రకంగా ఉంటుందంటే సైజు గ్రేటర్ దాన్ 0.002 mm ఉంటుంది. అంటే 0.002 mm కంటే ఎక్కువ ఉన్నటువంటి పార్టికల్ సైజు, అంతకంటే పార్టికల్ సైజ్ ఎక్కువ కనుక ఉంటే ఆ సాయిల్ ఏమో సింగిల్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్ లో ఉంటుంది, లేదా కోయర్స్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్ లో మనకి ఉంటుంది. అదే గనక సెకండ్ కేటగిరీ ఏ రకంగా స్ట్రక్చర్ ఉంటుంది? హనీకోంబ్ స్ట్రక్చర్. హనీకోంబ్ స్ట్రక్చర్. నెక్స్ట్ స్ట్రక్చర్ హనీకోంబ్ స్ట్రక్చర్. ఈ హనీకోంబ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి సాయిల్ యొక్క పార్టికల్ అనేది ఎంత సైజ్ లో ఉంటుందంటే 0.002 mm లో ఉంటుంది అనమాట. 0.002 mm కంటే 0.002 mm ఉంటుంది అనమాట. సో ఈ హనీకోంబ్ స్ట్రక్చర్ అనేది దాని యొక్క పార్టికల్ యొక్క సైజ్ అనేది హనీకోంబ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి సాయిల్ ఏ సైజ్ లో ఉంటుంది? 0.002 mm సైజ్ లో ఉంటుంది. అంటే ఇది ఇది క్లే అన్నమాట. ఇది మనకి క్లే అంటే సిల్ట్ అండ్ క్లే. సిల్ట్ అండ్ క్లేగా మనం చెప్తాం. సిల్ట్ అండ్ క్లే.